నమస్కారం హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గారెలు చేస్తున్నాను. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నుండి కాదు, గుంటూరు నుండి వస్తున్నారు. సో మేము పండగ తర్వాత కనుమ రోజు నాన్ వెజ్ వండుకోలేదేమి, నాకు డ్యూటీ ఉన్నది. మా డాడీ వండనమ్మ, నువ్వు ముందే రోజే వండుదామన్నారు. సో సరే డాడీ, ఆ రోజు చేద్దాం అనుకున్నది ఈరోజు ప్లాన్ చేసాం. పులావ్, మటన్, చికెన్, ఇంకా గారెలు. అయితే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేశాను. గ్రైండర్లో రుబ్బేసి అందులో ఫుల్ అంటే టైట్గా వచ్చే వరకు చేసిన తర్వాత అందులో సూజీ వేసాను. సూజీ తర్వాత వాము, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, ఉల్లిపాయలు, సాల్ట్ వేసి బాగా కలిపాను. ఈ కలిపే ప్రాసెస్ ఉందండి, తలనొప్పే, చెయ్యి మొత్తం అయిపోతుంది. ఇది కూడా కొంచెంగా కలిపి కొంచెం ఉండలు కూడా అయిపోతాయి, చూసుకొని జాగ్రత్తగా కలిపేయండి. తర్వాత నూనె వేడి చేశాను. నూనెలో కొంచెం వాటర్లో పెట్టి గారెలు చేశాను. నాకు వచ్చండి, మాది కొంచెం హోటల్ ఉండేది కాబట్టి నాకు కొంచెం అలవాటు స్పీడ్గా చేయడం. సో నేను గారెలు ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోయాను. నేను వేస్తూ అలాగా బ్రౌన్గా వచ్చేసరికి తీసేయాలండి. కొంచెం బాగా బ్రౌన్ చేసుకొని తర్వాత ఆయిల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆయిల్ కూడా తుల్లవచ్చు పైన చూసుకొని, ఎందుకంటే గారెలు కదా. ఒకసారి నాకు తుల్లింది, పచ్చిమిర్చి వేసాను. ఇంకో విషయం అండి, దానివల్ల గారెల్లో పిడికెడు బియ్యం పిండి, పిడికెడు మైదా వేసి కూడా నేను కలిపాను. అది కలిపితే ఏమవుతుందంటే కొంచెం బాగా బ్రౌన్ కలర్గా వస్తుందంటండి, మా డాడీ చెప్పారు. అందుకే మా డాడీకి హోటల్ అవన్నీ తెలుసు కదా, అందుకోసం. తర్వాత ఒక పక్క పులావ్ పెట్టానండి, అందులో అన్నీ వేసాను. యాక్చువల్లీ వీడియో అనేది నాకు అవ్వలేదు, నేనే వండుకొని వీడియో తీస్తూ ఉండడం వల్ల. సో ఇంకెప్పుడైనా నేను పులావ్ వీడియో పెడతాను. ఇందులో అన్నీ వేసేసాను, మసాలా అన్నీ, బిర్యానీకి కావాల్సినవన్నీ మసాలాలు అన్నీ వేసి, తర్వాత పెరుగు కూడా కొంచెం వేసాను. పెరుగు వేసి కొంచెం కలుపుకున్నాను. ఈ లోపల అడుగు పట్టేసిందిలేండి. తర్వాత వాటర్ పోసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయినాక అందులో రైస్ వేసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇంకో పక్క మటన్ పెట్టాను, ఇంకో పక్క చికెన్ కూడా పెట్టాను. మటన్ ఏంటంటే దొరకలేదండి, మేము చేసే రోజు రథసప్తమి ఉండడం వల్ల మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తామన్నారని కొంచెమే దొరికింది. కొంచెం ఏదో అడ్జస్ట్ చేద్దామని అందులో కొంచెం ఆలు అవి వేసి నేను మటన్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఈ పక్క మా తొట్టి గ్యాంగ్ ఉందండి, తొట్టి గ్యాంగ్ని ఒకసారి చూడండి. ఈ తొట్టి గ్యాంగ్ చీకటి చేస్తుంది. ఆల్రెడీ పాలు పెట్టాను, తిన్న తర్వాత నాతో ఆడుకుంటున్నాయి. చూడండి అలా క్యూటీస్. ఇదిగోండి మా ఇంకో తొట్టి గ్యాంగ్ రెడీ అయిపోయింది. అందులో 5%. ఓకే, యాంకర్ని చూడండి. మెయిన్ దానం ఈ మనిషి చూసి వీళ్ళిద్దరు వచ్చారు. అటు కొంచెం పేస్ట్ వీడియో ఆపిందా మరి మొగం తెప్పుడు అందము పుట్టించరా మా నాన్న చూసి నాకు వచ్చినదా ఎప్పుడు చెప్తాను. మందమే అందం కాకపోయి ఉంటారు. అక్క మందం అనిసింది అన్నిటికంటే నేనంటే ఎప్పుడు సేమ్ బ్లాక్ అండ్ వైట్ రూపాయి పనికి రాదు చూడు. బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఇలాంటి మాటలు విన్నప్పుడు 2 చేతులు జోబులో పక్క నుంచి చూస్తాం. మేము చెప్పండి, ఆడియన్స్ చెప్తారు. బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్ ఫోటో క్లిక్ చేస్తాను. బ్లాక్ అండ్ వైట్ ఫోటో వాటర్ తెచ్చాడు శివమం. కష్టపడి వాటర్ తెచ్చాడు చూడు. కష్టపడి ఉండింది అంకులే. అక్క సెట్ అంటే క్రెడిట్ మొత్తం అంకుల్కి ఇద్దాం అనుకున్నాను. స్పాన్సర్ బై శివమణి. ఓకే, షూర్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.